ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. గడిచిన 5 ఏళ్లుగా అమరావతి పనులు అటకెక్కడంతో చంద్రబాబు అమరావతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన అధికారులు నిర్మాణ స్థితిగతుల్ని సీఎం చంద్రబాబుకు వివరించనున్నారు. చంద్రబాబు రాజధాని నిర్మాణ పనుల పరిశీలనకు వస్తుండటంతో రైతులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు అమరావతి రాజధాని పర్యటన కోసం తన ఇంటి నుంచి బయలుదేరనున్నారు చంద్రబాబు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు తొలుత పరిశీలిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్ ని కూడా పరిశీలించనున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని నిర్మాణాలను పరిశీలించడానికి వస్తుండటంతో స్థానిక రైతులు పెద్ద ఎత్తున చంద్రబాబు కార్యక్రమానికి తరలిరానున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అమరావతిలో పర్యటించబోతున్నారంటే గడిచిన 5 ఏళ్లుగా అమరావతి పనులు పక్కనే ఉండిపోయాయి, అటకెక్కాయి. దీంతో చంద్రబాబు ఈ రోజు పర్యటన చేయబోతున్నారు ఆ ప్రాంతంలో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, మరొక ముందడుగు పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఈరోజు కలియదిరగబోతున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 11 గంటలకు ఆయన ఇంట్లో నుంచి బయలుదేరతారు. 11 గంటల 2 నిమిషాలకి ఉండవల్లిలో ఉన్నటువంటి ఆయన నివాస సమీపంలో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి మొదటిగా కూల్చేసినటువంటి మన ప్రజావేదికని చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు. ప్రజావేదిక అన్ని రకాల ప్రభుత్వ కార్యకలాపాలకి, ప్రజాప్రతినిధుల సమావేశాలు, అధికారుల సమావేశాలకి నిలవై ఉన్నటువంటి ప్రజావేదికని ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి కూల్చేసినటువంటి మొట్టమొదటి భవనం అది. అక్కడ నుంచే ఈరోజు అమరావతి పర్యటనని నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం మీద విధ్వంస పాలన అని చెప్పేసి అనేక సందర్భాల్లో పేర్కొన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ప్రజావేదిక కూల్చేశారో అక్కడ నుంచే ఈరోజు అమరావతి రాజధాని పర్యటన కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం మీద గడిచిన 5 సంవత్సరాలుగా అమరావతి రాజధాని ప్రాంతం ఎలా శిథిలమైందో, ఏ విధమైనటువంటి నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయో, ఆ ప్రాంత ప్రజలు, రైతులు, సామాన్యులు ఎన్ని రకాలుగా అవస్థలు పడ్డారో, ముఖ్యంగా అమరావతి జేఏసీ ఎన్ని రకాల పోరాటాలు చేసిందో వాటన్నిటిని కూడా ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ప్రజావేదికని 11 గంటల 2 నిమిషాలకి సందర్శించేటటువంటి నారా చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా ఉద్దండరాయనిపాలెంలో మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కూడా స్వయంగా సందర్శిస్తారు. ఆ రోజున 2015 సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీన జరిగినటువంటి శంకుస్థాపన ప్రాంతాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూడటం, వాటితో పాటు ఆ రోజున మొత్తం మీద దాదాపు 60-70% మేర పూర్తయినటువంటి IAS, IPS అధికారుల నివాస స్థలాలు, అదేవిధంగా న్యాయమూర్తులు, హైకోర్టుకు సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించిన వసతి సముదాయం, మరొక వైపు ఎమ్మెల్యేలు, మంత్రులకు నిర్మాణాలు చేసినటువంటి వసతి సముదాయాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్మాణాలన్నీ ఆగిపోయాయో, ఏ ప్రాంతంలో అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటితో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, అదేవిధంగా భవనాలు, మిగతా అన్ని నిర్మాణాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఈరోజు సందర్శించడం, వాటితో పాటు అమరావతి జేఏసీ నాయకులు కూడా స్వయంగా కలుస్తారు. ఆ ప్రాంతంలో 1800 రోజుల పాటు అమరావతి ఏకైక రాజధాని, ప్రజా రాజధానిగా ఉండాలని చేసినటువంటి 29 గ్రామాల ప్రజలు, రైతులు, ముఖ్యంగా కింది వరకు ఆ ప్రాంతంలో ఉన్న మహిళా రైతులు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వయంగా కలవటం, వారి గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకోవటం, వారికి అభినందనలు, వారికి ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నారు. సుమా.